ఏం మారింది? షీజ్ ద షిప్ అని చెప్పి హడావిడి చేసినంత మాత్రాన అక్రమ బియ్యం మానేసిందా? జనాలందరూ ఆ దొడ్డు బియ్యం తింటున్నారా? తినే బియ్యం ఇస్తున్నామా? పోనీ బియ్యం బదులు డబ్బులు ఇస్తున్నామా? ఏం జరుగుతోంది? కాసేపు హంగామా, కాసేపు షో అయిపోయింది. ఓ సినిమాటిక్ డ్రామా. సినిమా చూసేంతసేపు ఒళ్ళు గగురు పొడుస్తుంది, బయటికి రాగానే ఎవడి జీవితం వాడిదే. అలాంటి సినిమాటిక్లోనే ఆ మధ్యన సీజ్ ద షిప్ వేసేయండి అన్నారు, అది ఓ ట్రోల్ అయింది. ఇప్పుడు జనమందరూ బియ్యం తినేస్తున్నారా? ఇప్పుడు అక్రమ బియ్యం అవ్వట్లేదా? కాకపోతే ఇప్పుడు ఆనాడు అట్లాంటిది బియ్యం అక్రమ రవాణా జగనే అమ్మేసుకుంటున్నాడు అంటూ బిల్డప్ ఇచ్చిన అర్రజన్ మీడియా ఇప్పుడు వచ్చేటప్పటికి లోపల పేజీల్లో లోకల్ వార్తల్లో ఒక ముక్క కింద రాస్తుంది 4500 కిలోల చౌక బియ్యం. అంటే ఏమైనా తక్కువ? 4500 కిలోలు అంటే కనీసం 12,000 మందికి భోజనం పెట్టగలిగినటువంటి. మామూలుగా అయితే కనుక 20-25,000 మందికి భోజనం పెట్టగలిగేది నాలాంటి వాడికి అయితే. కాస్త ఎక్కువ తినేవాడికి 4500 కిలోలు అంటే అరకిలో లెక్కనేసుకున్న 9,000 మందికి, 1 కేజీ ముగ్గురికి లెక్కేసుకున్న దాదాపు 12,000 మంది. అలాంటి 4,500 కిలోల బియ్యం పట్టుకున్నారు. బట్ ఇది సిటీ ఎడిషన్కి పరిమితం అవుతుంది. అదే జగన్ టైంలో అయ్యి ఉంటే కనుక జనరల్ ఎడిషన్కి వస్తుంది. చౌక బియ్యం అక్రమ రవాణా చేస్తున్న 2 వాహనాలు టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల వివరాలు సోమవారం తెలిపారు. నెహ్రూ నగర్ ప్రాంతంలో చౌక బియ్యం వాహనాలు తరలిస్తున్న స్పెషల్ బ్రాంచ్ సీఐకి సమాచారం వచ్చింది. దీంతో టాస్క్ ఫోర్స్ బృందాలు కొత్తపేట పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. సీతానగర్ రైల్వే గేట్ దగ్గర 2 మినీ లారీలు ఆపి తనిఖీ చేస్తే అందులో చౌక బియ్యం గుర్తించారు. ఒక్కో బస్తాలు 50 కిలోలు చొప్పున, ఒక లారీలో 50 బస్తాలు, మరో వాహనంలో 40 బస్తాలు ఉన్నాయి. 2 వాహనాలతో పాటు 4,500 కిలోల చౌక బియ్యం జప్తు చేశారు. వాహనాల డ్రైవర్లు అంజిబాబు, ఏడుకొండలు అదుపులో తీసుకుని కొత్తపేట పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని వీరయ్య చౌదరి చెప్పారు. ఇంతకీ వాళ్ళ డ్రైవర్ల పాపాత్ములు, వాళ్ళ నడిపించేది ఎవరు? వాళ్ళకి బియ్యం ఇచ్చింది ఎవరు? ఎక్కడికి ఇస్తున్నారు? ఎక్కడ కొంటున్నారు? ఎక్కడ అమ్ముతున్నారు? ఇదేమన్నా దర్యాప్తు జరుగుతుందా? ఎక్కడదక్కడే హషప్. సీజ్ ద షిప్, అట్లాగే సీజ్ ద కేస్, అంతే.